ఆకలి జిల్లాగా, వలసల జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేయాలని చేసిన ప్రయత్నం చివరి అంకానికి చేరిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను నిర్లక్ష్యం చేసి సవతి తల్లి ప్రేమ చూపించి ప్రాజెక్టులేవి కూడా పూర్తి చేయకుండా మరొకసారి పాలమూరు జిల్లా ఆకలి జిల్లాగా మారే పరిస్థితులు దాపురించిన సందర్భంలో ఈరోజు పాలమూరు బిడ్డనే మన ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు. 3 నెలలైంది, ముచ్చటగా 3 నెలలైంది. ఎగిరెగిరి పడతా ఉన్నారు. 10 సంవత్సరాలు ఏం జరిగింది? అరాచకం జరిగింది, కుటుంబ పాలన జరిగింది, అవినీతి జరిగింది, అరాచకం జరిగింది. 10 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగిన అవినీతి అక్రమ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గల్లీ గల్లీ, ప్రతి ఊరు, ప్రతి బిడ్డ, ప్రతి గుండెను తాకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మన బిడ్డ ముఖ్యమంత్రిగా మన ముందున్నాడు. ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది, అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. 3 నెలలు అయింది. 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయన్న నమ్మకము, విశ్వాసము కలిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అటువంటి పరిస్థితుల్లో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల ఆర్తనాదాలను శాసనసభలో వినిపించిన యువకుడు, విద్యావంతుడు, అన్ని అర్హతల నుండి కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి ఎదిగిన వంశీచంద్ర రెడ్డి గారిని పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరూ ఆశీర్వదించమని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ అయితే 7 మంది శాసనసభ్యుల పార్టీ మొత్తానికి మునిగిపోయింది. లేచే పరిస్థితి లేదు. నువ్వు జాకి పెట్టి లేపినా కానీ బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. కానీ అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఎగురులెగురులాడుతుంది. ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ దేశాన్ని కులం పేరు మీద, మతం పేరు మీద, సంస్కృతి పేరు మీద చిన్న భిన్నం చేసి భారతదేశ మూల సూత్రాలైన సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాన్ని సర్వనాశనం చేస్తూ రాజ్యాంగాన్ని యథాపోతాలందుకే విడదీసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. ఆలోచన ఏమని కోరుతా ఉన్నా యావత్ తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ ముక్తు భారత్ అన్న వాళ్ళు భారత్ ముక్తిలో కాంగ్రెస్ అవుతుందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముక్తు తెలంగాణ అన్నది मेरे प्यारे भाजपा के मित्रों से बोलना चाहता हूं, मुश्किल नहीं, मुमकिन है, असाध्यमिदे. क्यों? ఎందుకు? రేవంత్ అన్న शेर अभी जिंदा है, शेर अभी जिंदा है. मेरे भाजपा मित्रों, ये कांग्रेस मुक्त तेलंगाना नहीं हो सकता. रेवंत रेड्डी के नाम पे, रेवंत रेड्डी के रूप में अभी शेर तेलंगाना में जिंदा है. याद रख लो बेटा भाजपा के मित्रों, रेवंत रेड्डी शेर रहने तक कोई भी कुछ नहीं कर सकता. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులను గాని కాంగ్రెస్ పార్టీని గాని తాకలేరు. ఇంకా పులి బ్రతికే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ లో, అటువైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో అభ్యర్థి దొరుకుతలేడు. ఒక పార్టీ ఏమో అరువుకు తెచ్చుకున్నది, ఇంకొక పార్టీ ఏమో అభ్యర్థి లేడు. అటువంటి దుర్మార్గ పరిస్థితులలో ఉన్న పార్టీలు రేపు ఏ రకంగా అభివృద్ధి చేస్తాయి? మన బిడ్డ ఈ నేల సువాసన, ఈ నేల మట్టి వాసన తెలిసిన పులి బిడ్డ రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డల ఆకాంక్షలు తీర్చడానికి అవిశ్రాంతం పనిచేస్తా ఉన్నారు. గౌరవ